హలో నమస్కారం వైష్ణవి కిచెన్ స్వాగతం। ఈరోజు నేను దోసకాయ చాలా సింపుల్గా ఒక 2 నిమిషాల లోపల అయిపోయేటట్టు చూపిస్తాను। ఎవరైనా గబక దానికి కావాల్సిన వస్తువులు దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొద్దిగా చింతపండు, పసుపు, ఆవాలు తిరగమాతకి, మెంతులు, మిరపకాయలు, సాల్ట్, మెంతి పొడి, మిక్సీ ఏది। మన ఇంటికి ఎవరన్నా గబక్కన చుట్టాలు వచ్చారనుకోండి, టైం ఉండదు, గబక్కన చేసేయచ్చు, సూపర్గా ఉంటుంది। కొత్తిమీర, మిరపకాయలు, చింతపండు, చాలా టేస్ట్గా ఉంటుంది। కొంచెం సాల్ట్ అన్నీ మిక్సీ పట్టుకోవాలి। చాలా రుచిగా ఉంటుంది। అయితే నిలం ఉండదు, అప్పటికప్పుడు వేసుకొని తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది। చాలా వెరీ సింపుల్ చేయడం। నేను పాత వంటలే చేస్తాను, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేసి, ఒంటికి ఇంటికి మంచిది। ఆ పేస్ట్ని దోసకాయ ముక్కల్లో వేసుకోవాలి। చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి। చూడడానికి టేస్టీగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది, తొందరగా అయిపోతుంది। వెరీ సింపుల్ అన్నమాట చాలా। కానీ ఎండుమిరపకాయలు అవి వేసి చేస్తారు, ఆవకాయ వేసి చేస్తారు, అవి ఒక రోజు చూపిస్తాను టైం ఉన్న రోజు। తిరగమాత వేస్తున్నాను, మిరపకాయలు, మెంతులు, ఆవాలు, దాంట్లో కొద్దిగా మెంతి పొడి వేస్తున్నాను, మెంతుల పొడి, రెండు ధనియాలు, రెండు మినప్పప్పు, జీలకర్ర, అంతే, ఇంగువ। చాలా బాగుంటుంది, అయితే నిలవ ఉండదు, అప్పటికప్పుడు అదరహో అన్నట్టు ఉంటుంది పచ్చడి। చాలా ఈజీగా చేయొచ్చు। మొత్తం వేసేసాను కదా। నేను ఎంత తిరగమాట ఇక్కడ కలుపుతూ ఉండాలి, గమ్మగా నిలబడ్డాం కదా। అయిపోయింది, పసుపు పొడి వేస్తున్నాను, ఒక అర టీ స్పూను బాగుంటుంది। చాలా టేస్ట్గా ఉంటుంది। ఇంగువ, దేనికి కూడా పచ్చళ్ళకి ఇంగువ పడంది రుచి రాదు। కొంతమంది తెల్లగడ్డ వేసుకుంటారు, దీనికి తెల్లగడ్డ అంత ఇది ఉండదు। చాలా ఈజీ అండి పచ్చడి చేయడము, చాలా టేస్ట్ కూడా వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది।
కావాలన్నోళ్ళు ఇంకా 4 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. కొంతమంది కారం తక్కువగా తింటారు. 2 నిమిషాల లోపల అయిపోతుంది గబక్కన. బాగా ఊరేటప్పటికి కొంచెం నీళ్ళు వస్తాయి, బాగుంటుంది. దోసకాయ కొత్తిమీర పచ్చడి, ముక్కల పచ్చడి చూడండి, తినండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.